హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల్లోని ప్రాచీన యుగ విద్య గురించి నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. వర్తమానంలోని ఎగుడు దిగుళ్లను, సమస్యలను అర్థం చేసుకోవడానికి గతాన్ని గురించినటువంటి జ్ఞానము తప్పనిసరిగా అవసరం. వర్ వర్తమానం అంటే జరుగుతున్నటువంటి విషయం, అలాగే జరుగుతున్నటువంటి విషయంలో వచ్చేటువంటి ఎత్తుపల్లాలు అంటే ఎగుడు దిగుళ్లను, అలాగే సమస్యల్ని అర్థం చేసుకోవాలంటే గతం గురించినటువంటి జ్ఞానము తప్పనిసరిగా అవసరం. అయితే వర్తమానంలోని సమస్త అంశాల మూలాలు అన్నీ కూడా ఎక్కడుంటాయంటే గతంలోనే ఉంటాయి. ఈ గతంలో మనం చేసేటువంటి విషయాల మీద ఆధారపడి సమస్త అంశాల మూలాలన్నీ కూడా వర్తమానంలోని సమస్త అంశాల మూలాలన్నీ కూడా గతంలోనే ఉంటాయి. కాబట్టి గతాన్ని వర్తమానంతో అనుసంధానం చేసి గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణ ఏర్పరిచే ఒక చారిత్రక దృష్టి అనేది ఎంతైనా మనకి అవసరం అనేది ఉందన్నమాట. అయితే వర్తమాన కాలంలోని విద్యా సమస్యలపై ఉపాధ్యాయులకు సరైన దృక్పథం ఏర్పడాలన్నా, తద్వారా విద్యారంగంలో అవసరమైనటువంటి సంస్కరణలను ప్రవేశపెట్టాలన్నా విద్యా చరిత్ర అధ్యయనం అవసరమని బ్రూబేచర్ అనే అతను తెలియజేశాడనమాట. వర్తమాన కాలంలోని విద్యా సమస్యలపై ఉపాధ్యాయులకు మంచి దృక్పథం ఏర్పడాలంటే, తర్వాత విద్యారంగంలో అవసరమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టాలన్నా విద్యా చరిత్ర యొక్క అధ్యయనం అనేది తప్పనిసరిగా అవసరమని ఎవరు తెలియజేశారంటే బ్రూబేచర్ అనే అతను తెలియజేశాడు. అయితే భారతదేశ చరిత్ర, అందులో విద్యా చరిత్ర విషయానికి వస్తే దీనిని 3 యుగాలుగా వర్గీకరించారు. అవేంటంటే ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం అన్నమాట. ప్రాచీన, మధ్య, ఆధునిక యుగం అని చెప్పి భారతదేశ చరిత్రని, అందులో ఉన్న విద్యా చరిత్ర విషయానికి మనం చూసినప్పుడు వాటిని ఈ 3 విధాలుగా అంటే ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా వర్గీకరించడం జరిగింది. అయితే భారతీయ విద్యా చరిత్రను, కాలాన్ని, ఆ కాలంలో అమల్లో ఉన్న ప్రధాన విద్యా వ్యవస్థలను మాత్రమే పరిగణలోనికి తీసుకొని చూస్తే 3 దశలుగా వర్గీకరించవచ్చు. ఇందాక యుగాల్ని 3 రకాలుగా చెప్పాం: ప్రాచీన యుగము, మధ్యయుగము, ఆధునిక యుగం అని. అయితే ఇప్పుడు విద్యా విషయానికి సంబంధించి వాటిని ప్రాచీన యుగ విద్య, మధ్య యుగ విద్య, ఆధునిక యుగ విద్య అని చెప్పి చెప్తాం. అయితే ఇక్కడ ఆయా కాలాల్లో వెలసిల్లినటువంటి వ్యవస్థీకృత విద్యను పరిగణలోకి తీసుకుంటే భారతీయ విద్యా వ్యవస్థలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. అయితే ప్రాచీన యుగ విద్యలో ఏమున్నాయి, మధ్య యుగ విద్యలో ఏమున్నాయి, ఆధునిక విద్యలో ఏమున్నాయి అనేటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాచీన యుగ విద్యలో వేద విద్య ఉండేది, అలాగే బౌద్ధ విద్య ఉండేది. ప్రాచీన యుగ విద్యలోని విద్యా అంశాలు ఏంటంటే వేద విద్య మరియు బౌద్ధ విద్య. ఇక మధ్యయుగ విద్యలో ఒక ఇస్లామిక్ విద్య మాత్రమే ఉండేదన్నమాట. ఇక ఆధునిక విద్యలో బ్రిటిష్ విద్య, అలాగే సమకాలీన విద్యలు ఉండేవి. మరొకసారి డిస్కస్ చేద్దాం. ప్రాచీన యుగ విద్యలో వేద విద్య మరియు బౌద్ధ విద్య, మధ్యయుగ విద్యలో కేవలం ఇస్లాం విద్య మాత్రమే ఉండేది. ఆధునిక విద్యలో బ్రిటిష్ విద్య, అలాగే సమకాలీన విద్య అనేవి ఉండేవన్నమాట. ఇప్పుడు మనం ప్రాచీన యుగ విద్యలోని వేద విద్య గురించి తెలుసుకుందాం. ప్రాచీన భారతదేశంలో వ్యవస్థీకృత విద్యా వ్యవస్థల్లో ఒకటి వేద విద్య. అయితే ఈ వేద అధ్యయనం అనేది, వేదాలను అధ్యయనం చేయటం అనేది ప్రధాన విద్యాభ్యాస కృత్యంగా ఉండేది. ప్రతి ఒక్కరూ కూడా వేదాలను అభ్యసించాలి, అలా అభ్యసిస్తే అదే వేదాధ్యయనంగా భావించేవారు. అయితే ఈ వేద విద్య లక్షణాలు కానీ చూసినట్లయితే, వేదము అంటే అర్థమేందో తెలుసుకుందాం. ఫస్ట్
వేదము అన్న పదం విద్ అన్న మూల ధాతువు నుంచి ఆవిర్భవించింది. విద్ అంటే తెలుసుకొనుట అని అర్థము. వేదము అన్న పదం ఏ మూల ధాతువు నుంచి ఆవిర్భవించింది అని అడగవచ్చు. విద్ అనే మూల ధాతువు నుంచి ఆవిర్భవించింది. విద్ అనగా అర్థమేమి అని అడగవచ్చు. తెలుసుకొనుట. విద్ అంటే తెలుసుకొనుట. గతం నుండి వస్తున్న పవిత్ర అత్యున్నత జ్ఞానాన్ని తెలుసుకొనుటే ఇది విద్ అనేది సూచిస్తుందన్నమాట. గతం నుంచి వస్తున్నటువంటి పవిత్ర అత్యున్నత జ్ఞానాన్ని తెలుసుకోవటాన్ని ఇది సూచిస్తుందన్నమాట. ఈ సాధారణ అర్థంతో పాటు వేదము అంటే పవిత్ర గ్రంథము అన్న పరిమిత అర్థం కూడా ఉంది. వేదం అంటే ఏ అర్థం ఉందమ్మా? పవిత్ర గ్రంథము అన్న పరిమిత అర్థం కూడా ఉంది వేదం అంటే. అయితే ఇక వేద విద్య లక్ష్యాలు తెలుసుకుందాం. ఇప్పుడు అర్థాన్ని తెలుసుకున్నాం, వేదము అంటే అర్థాన్ని తెలుసుకున్నాం, పవిత్ర గ్రంథము అని కూడా అంటాము. వేదము అంటే పవిత్ర గ్రంథము అని చెప్పి అంటాము. అయితే వేదము అన్న పదం విద్ అనే ధాతువు నుంచి ఆవిర్భవించింది. విద్ అంటే తెలుసుకోవటం అని అర్థం అన్నమాట. ఇక వేద విద్య లక్ష్యాలుగా చూసినట్లయితే వేద అన్న పదమే ఆధ్యాత్మికతను సూచిస్తుంది. ఏ పదము ఆధ్యాత్మికతను సూచిస్తుంది అంటే వేద అన్న పదమే ఆధ్యాత్మికతను సూచిస్తుంది. కాబట్టి వేద విద్యాదర్శాలు ప్రధానంగా అలౌకిక ఆధ్యాత్మిక ఆదర్శాలనే ప్రకటించాయి. వేద విద్యాదర్శాలు అనేవి ప్రధానంగా ఏ ఆదర్శాలను ప్రకటించాయి అంటే అలౌకిక ఆధ్యాత్మిక ఆదర్శాలను ప్రకటించాయి. ఈ వేద విద్యలోని లక్ష్యాలు చూసినట్లయితే ఆత్మ సాక్షాత్కారము అనేది మొదటి లక్ష్యము. అలాగే రెండోది ముక్తి లేదా మోక్షము అనేది రెండవ లక్ష్యం అన్నమాట. అయితే ఆత్మ సాక్షాత్కారము మోక్షము రెండు లక్ష్యాలుగా కనిపించినప్పటికీ అవి రెండు కూడా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. ఒకటి క్రమాన్ని సూచిస్తే రెండవది అంతిమ దశను సూచిస్తుంది. ఒకటి క్రమాన్ని సూచిస్తుంది, రెండవది అంతిమ దశను సూచిస్తుంది అన్నమాట. ప్రతి వ్యక్తి తనలోని తనను దర్శించేటట్లు చేయడమే విద్యా లక్ష్యం కావాలి. ప్రతి వ్యక్తి కూడా తనలోని తనను దర్శించేటట్లు చేయడమే ఈ వేద విద్యా లక్ష్యం కావాలి. ప్రతి వ్యక్తి తనను తన భౌతిక పార్శ్వం అంటే ఏంటి? వెలుపల. పార్శ్వము అంటే వెలుపల. తన సారమని, అదే శాశ్వతమని భావించేటట్లు చేయటమే. భౌతిక పార్శ్వము తన సారమని, అదే శాశ్వతమని భావించేటట్లు చేయటమే ఈ వేద విద్య యొక్క ప్రధాన పని కావాలి అని చెప్తున్నారు అన్నమాట విద్యలో. అలాగే ప్రతి వ్యక్తి కూడా శాశ్వతమైన ఉనికి అయినటువంటి ఆత్మని తెలుసుకోవాలి. శాశ్వతమైన ఉనికి ఏంటి? ఆత్మని తెలుసుకోవడం అన్నమాట. ఆత్మని ఎరుకపరుచుకోవడం అంటే తెలుసుకోవడం, దాని పరమాత్మతో మమేకం చేయడం అంటే దాన్నే ఆత్మను సాక్షాత్కరింప చేసుకోవటం అని చెప్పి అంటాం. ఇలా ఆత్మను పరమాత్మతో మమేకం చేసి పరమాత్మ లేదా బ్రహ్మచెంతకు చేరడాన్నే ముక్తి లేదా మోక్షము అంటాం. అంటే సాక్షాత్కరింప చేసుకోవటం, ఆత్మ సాక్షాత్కారం అనేది ఒక క్రమము అయితే ముక్తి లేదా మోక్షం అనేది అంతిమ దశను సూచిస్తుంది. అంటే ఆత్మ సాక్షాత్కారం అనేది ఒక క్రమాన్ని సూచిస్తుంటే ఈ ముక్తి లేదా మోక్షం అనేది అంతిమ దశను సూచిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఈ ఆత్మని పరమాత్మతో మమేకం చేసి పరమాత్మ అంటే బ్రహ్మచెంతకు చేరడాన్నే ముక్తి లేదా మోక్షం అంటాం. ఈ మోక్ష సాధన వేద విద్య పరమ లక్ష్యమైందనమాట. అంటే మోక్షాన్ని సాధించడమే ఈ వేద విద్య యొక్క పరమ లక్ష్యము. వేద విద్య యొక్క పరమ లక్ష్యం ఏంటి అంటే మోక్ష సాధన. మోక్ష సాధన అనేది వేద విద్య యొక్క పరమ లక్ష్యము. అయితే ఈ పరలోక కేంద్రక మోక్ష సాధనకు ఇహలోకంలో వ్యక్తులను సిద్ధం చేయడం కూడా వేద విద్య మరో లక్ష్యమైంది.
ఇప్పుడు ఇందాకేం చెప్పాం, మోక్ష సాధన అనేది వేద విద్య పరమలక్ష్యమైందని చెప్పాం కదా. అయితే ఈ పరలోక కేంద్రక మోక్ష సాధనకు ఇహలోకంలో ఉన్నటువంటి వ్యక్తులను సిద్ధం చేయడం కూడా వేద విద్య మరో లక్ష్యమైంది. అంటే మోక్ష సాధన చేయటమే అనేది ఒక లక్ష్యం, పరమలక్ష్యం అయితే పరలోక కేంద్రంలో ఉన్నటువంటి మోక్ష సాధనని ఈ ప్రస్తుత లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను దానికి అనుగుణంగా సిద్ధం చేయటమే ఈ వేద విద్య యొక్క ప్రధాన లక్ష్యంగా అయ్యిందనమాట. ఇక నైతికాభివృద్ధి నైతికాభివృద్ధి ఏంటో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం తెలుసుకున్నాం, లేదా రెండో దశ వచ్చేసి ముక్తి లేదా మోక్షం గురించి తెలుసుకున్నాం. ఇక మూడోది వచ్చేసి నైతికాభివృద్ధి. ఏంటి మోరల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మోక్ష సిద్ధి అనేది వ్యక్తి ఈ లోకంలో ఆచరించే నైతికత మీద ఆధారపడి ఉంటుంది. అంటే అతను నైతిక విలువల్ని పాటిస్తున్నాడా లేదా అనే దాని మీద, ఈ లోకంలో ఆచరించేటువంటి నైతికత మీద ఈ మోక్ష సిద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. అంటే మోక్ష సిద్ధి అంటే మోక్షము గావించడం అనమాట. అంటే మోక్ష ప్రాప్తి జరగటం అనమాట. దీని మీద క్వశ్చన్ అడగవచ్చు, మోక్ష సిద్ధి అనేది వ్యక్తికి ఈ లోకంలో ఆచరించే దేని మీద ఆధారపడి ఉంటుందని అడగవచ్చు. నైతికత మీద ఆధారపడి ఉంటుంది. ఇక శీల నిర్మాణం, వైదిక సాంప్రదాయం నిర్వచించి ప్రతిపాదించిన శీలాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి. శీలం అంటే మంచి గుణం. వైదిక సాంప్రదాయం నిర్వచించి ప్రతిపాదించినటువంటి శీలాన్ని విద్యార్థుల్లో పెంపొందింపచేయాలి. ఇక సమగ్రాభివృద్ధి గురించి తెలుసుకుందాం. వ్యక్తిలోని సకల శక్తుల్ని సమతౌల్య స్థితిలో అభివృద్ధి పరచటం ఈ సమగ్రాభివృద్ధిలోని లక్ష్యం అన్నమాట. విద్య అంతిమ లక్ష్యం మోక్షం, మోక్ష మార్గం వేద జ్ఞానం. ఓకేనా? విద్య అంతిమ లక్ష్యం ఏంటి? మోక్షం. మోక్ష మార్గం ఏంటి? వేద జ్ఞానం. వేద జ్ఞాన ప్రసరణ కేంద్రాలు వేద విద్యాలయాలైనటువంటి గురుకులాలు. వేద జ్ఞాన ప్రసరణ కేంద్రాలు వేద విద్యాలయాలైనటువంటి గురుకులాలు అన్నమాట. ఈ గురుకులాల్లో విద్యార్థి ప్రవేశించేటప్పుడు ఒక సంస్కారం జరుగుతుందట. ఈ గురుకులాల్లో విద్యార్థిని చేర్చుకునేటప్పుడు ఒక సంస్కారం అనేది జరిగిద్దట. అయితే ఈ శిశు విద్య ప్రారంభమై జరిగేటువంటి ఆ సంస్కారం ఏంటంటే ఉపనయన సంస్కారము. ఆ సంస్కారాన్ని ఏమంటామమ్మా? ఉపనయన సంస్కారం అని చెప్పి అంటాం. అయితే వేద సాంప్రదాయము మనిషి జీవితాన్ని 4 ఆశ్రమాలుగా విభజించింది. అవేంటంటే బ్రహ్మచర్యాశ్రమము, రెండోది గృహస్థాశ్రమము, మూడోది వానప్రస్థాశ్రమము, నాలుగోది సన్యాసాశ్రమము. వీటిని ఆర్డర్ మార్చి సరైనటువంటి క్రమంలో ఉంచండి అని చెప్పి బిట్టుగా ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. ఓకే, ఇవి 4 కూడా ఆశ్రమాలుగా వేద సాంప్రదాయాన్ని ఆధారంగా చేసుకొని మనిషి జీవితాన్ని ఈ 4 ఆశ్రమాలుగా విభజించడం జరిగింది. అయితే ఈ 4 ఆశ్రమాల్లో మొదటిది ఏంటంటే బ్రహ్మచర్యాశ్రమము. ఈ బ్రహ్మచర్యాశ్రమం అనేది విద్యార్థి దశ. మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. అయితే విద్యార్థి దశ అనేది మొదటి దశ. విద్యార్థి దశ మొదటి దశ, దాన్ని బ్రహ్మచర్యాశ్రమము అంటాం. ఈ విద్యార్థి దశ అనేది ఉపనయనము అనే ఉత్సవంతో, ఉపనయనం అనేటువంటి సంస్కారంతో ప్రారంభమవుతుంది. అయితే ఉపనయనంతో శిశువు ఆధ్యాత్మిక జన్మను ఎత్తి మోక్ష సిద్ధ జ్ఞానాన్వేషణలో బ్రహ్మచర్య ఆశ్రమంలో అడుగు పెడతాడు. ఉపనయనంతో శిశువు ఆధ్యాత్మిక జన్మను ఎత్తి మోక్ష సిద్ధ జ్ఞానాన్వేషణలో, అంటే మోక్షాన్ని పొందటం కోసం ఏమైతే జ్ఞానాన్ని అన్వేషించాలో ఆ అన్వేషణలో భాగంగా బ్రహ్మచర్య ఆశ్రమంలోకి అడుగు పెడతాడు. ఇక ఉపనయనము, వర్ణ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మోక్ష సాధన జ్ఞానమైన వేదాధ్యయనానికి
ప్రవేశ పండగైనటువంటి ఉపనయన సంస్కారం తొలి వేదకాలంలో వివక్షలు లేకుండా అందరికీ ఉందట. చూడండి, తొలి వేదకాలంలో ఎటువంటి వివక్ష లేదు. అంటే బ్రాహ్మణులని, శూద్రులని ఇలా ఏ వివక్ష అనేది లేదు. అప్పుడు ఏంటంటే ప్రవేశ పండగ అనే ఉపనయనం అనేది, సంస్కారం అనేది తొలి వేదకాలంలో ఎటువంటి వివక్షలకు తావు లేకుండా జరిగేదట. అందరికీ జరిగేదట. మలివేదకాలం వచ్చే నాటికి వర్ణ వ్యవస్థ బాగా బలపడిపోయింది. ప్రవేశం మీద విధి నిషేధాలు వచ్చి చేరాయి. అయితే ఇప్పుడు తొలివేద కాలంలో ఎటువంటి వివక్షలు లేదు. అందరికీ కూడా ఉపనయన సంస్కారం జరిగేది. కానీ మలివేద కాలం వచ్చే నాటికి వర్ణ వ్యవస్థ బాగా బలపడిపోయి ఈ ఉపనయన ప్రవేశం మీద నిషేధాలు వచ్చి చేరినాయంట. విధి నిషేధాలు వచ్చి చేరినాయంట. అయితే ఉపనయన సంస్కారానికి అత్యధిక ప్రజలైన శూద్రులు అర్హులు కాదంట అనే నిషేధం వచ్చి చేరిందంట. అంటరాని వారుగా భావించారు శూద్రులు, వీళ్ళు అర్హులు కాదని చెప్పి, వీళ్ళు ఉపనయన సంస్కారానికి సరికాదు అని చెప్పి మలివేద కాలంలో వచ్చినటువంటి మొదటి నిషేధం. బ్రాహ్మణ బాలుడికి చూడండి, బ్రాహ్మణుడికి అయితే చిన్న వయసులోనే ఉపనయన సంస్కారం జరిగేది. అందరికంటే కూడా అది 8 సంవత్సరాల వయసులోనే బ్రాహ్మణ బాలుడికి ఉపనయన సంస్కారం జరిగేది. అదే క్షత్రియులకైతే 10 సంవత్సరాల వయసులో ఉపనయన సంస్కారం జరిగేది. ఇక వైశ్యులకైతే 12 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగేది. మరి చెప్పాం కదా, క్షూద్రులు ఎవరమ్మా? చెప్పాం కదమ్మా, శూద్రులకు మాత్రం వీళ్ళు అసలు అర్హులు కాదు. వీళ్ళకి ఉపనయన ప్రవేశం లేదు. వీళ్ళ మీద ఒక నిషేధం వచ్చింది. అయితే ఉపనయన సంస్కారము బ్రాహ్మణ బాలుడికి ఎన్ని సంవత్సరాలకు జరుగుతుంది అని అడగవచ్చు. 8 సంవత్సరాలకు. ఉపనయన సంస్కారము క్షత్రియులకు ఎన్ని సంవత్సరాల వయసులో జరుగుతుంది అని అడగవచ్చు. 10 సంవత్సరాల వయసు. అలాగే ఉపనయన సంస్కారము వైశ్యులకు ఎన్ని సంవత్సరాల వయసులో జరుగుతుంది అని అడగవచ్చు. 12 సంవత్సరాల వయసు. బ్రహ్మచర్యాశ్రమంలో విద్యార్థి గురువుకు సేవ చేసి అతని మెప్పును పొందాలి. అయితే అంత సులువుగా విద్య నేర్పేవాళ్ళు కాదు. ఏం చేసేవాళ్ళు? ఫస్ట్ విద్యార్థి గురువుకి సేవ చేసి అతని మెప్పును పొందాలి. ఓహో, చాలా చక్కగా సేవ చేస్తున్నాడు అనేటువంటి గుర్తింపుని విద్యార్థి పొందాలి. ఎవరి దగ్గర? ఉపాధ్యాయుని దగ్గర, గురువు దగ్గర. విద్యార్థి ఎంత గొప్పవాడైనప్పటికీ బ్రహ్మచర్యాశ్రమంలో భిక్షాటన చేయవలసిందే. ఇది ఖచ్చితంగా రూల్. భిక్షాటన అనేది తప్పనిసరిగా చేయాలి. వాడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా విద్యార్థి వినయ విధేయతలతో గురువు ఇంట్లో ఉండి విద్యని అభ్యసించాలి. వినయము విధేయత రెండు కలిగి ఉండాలి విద్యని అభ్యసించాలంటే. 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సమవర్తనోత్సవంతో ఈ విద్యార్థి దశ ముగుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత విద్యార్థి దశ ముగుస్తుంది అంటే 18 సంవత్సరాల వయసు వచ్చాక. అయితే దానికి ఒక పేరుంది, ఆ ఉత్సవానికి ఒక పేరుంది. విద్యార్థి దశ ముగిసేటువంటి ఉత్సవాన్ని సమవర్తనోత్సవము అంటారు. ఏమంటారు? సమవర్తనోత్సవం అంటారు. విద్యార్థి దశ ముగిసే సమయంలో సమవర్తనం అనేటువంటి ఉత్సవం నిర్వహిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది బిట్టుగా రావచ్చు. విద్యార్థి దశ ముగిసే సమయంలో జరిపే ఉత్సవం ఏంటి అంటే సమవర్తనం. ఉత్సవం పేరు సమవర్తనం. అయితే మనకి ప్రధానంగా వచ్చే డౌట్ ఏంటంటే, ఉపనయనం అనేది స్త్రీలకు ఉండదా? తొలి వేద కాలంలో పురుషులు స్త్రీలు అనేం లేదు. అందరికీ కూడా ఉపనయన సంస్కార అర్హత ఉంది. స్త్రీలకు కూడా విద్యను అమలుపరిచింది వైదిక వ్యవస్థ. ఎప్పుడు? తొలి వేద కాలంలో. కానీ ఉపనిషత్తుల్లో వేద విద్యా కోవిదులైనటువంటి అనేక మంది స్త్రీలు మనకు కనిపిస్తూ ఉంటారట. అయితే గార్గి, మాత్రేయి అలాంటి వారిని మనం ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. ఉపనిషత్తుల్లో వేద విద్యా కోవిదులుగా ఉన్నటువంటి స్త్రీల్లో ఉదాహరణగా చూస్తే ఎవరమ్మ వాళ్ళు? గార్గి, మాత్రేయి అనేవాళ్ళు. మరి తొలివేద కాలంలో వారు ఉన్నారు కదా. మరి మలివేద కాలం వచ్చే నాటికి ప్రధానంగా స్మృతి యుగంగా భావించబడే మన స్మృతి కాలం నుండి స్త్రీకి ఉపనయనార్హతను నిషేధించడం జరిగింది. శూద్రులకి ఎలా నిషేధం విధించారో అలాగే
స్త్రీలకు కూడా ఉపనయనార్హత నిషేధించడం జరిగింది. అయితే ఈ వేద విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాం. వేద ప్రణాళిక అన్నది మోక్ష సాధనకు ఉపయోగపట్టుకు ఉద్దేశించబడుతుంది. అంటే మనం మోక్ష సాధన జరగాలంటే ముందు ఒక ప్రణాళికని మనం రచించుకోవాలి కదా. అయితే వేద విద్య అంతిమ లక్ష్యము మోక్ష సాధనమే కాబట్టి వారి విద్యా ప్రణాళిక ప్రధానంగా ఆధ్యాత్మిక పరమైంది, అలాగే మతపరమైంది కూడా. గుర్తుపెట్టుకోండి, విద్యా ప్రణాళిక అనేది ఓకేనా, వేద విద్యా ప్రణాళిక ప్రధానంగా ఆధ్యాత్మిక పరమైనది మరియు మతపరమైనది. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, మోక్షదాయకమైన వైదిక విద్యా ప్రణాళికలో ఏ అంశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వేదాలుగా చూసినట్లయితే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదాలు. వేదాలు 4 ఉండేవి ప్రధానంగా. ఆ 4 వేదాలు ఏంటంటే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. ఇక రెండోది వచ్చేసి బ్రాహ్మణాలు, మూడోది అరణ్యకాలు, నాలుగోది ఉపనిషత్తులు, 5 వ్యాకరణం. వ్యాకరణం అంటే ఉచ్చారణ, అర్థ, ఛందశాస్త్రాలు అన్నమాట. ఇక జ్యోతిష్యం అంటే ఖగోళ శాస్త్రం గురించి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి గణితము, నెక్స్ట్ రాజ్యతంత్రము, రాజనీతి, యుద్ధతంత్రము, నెక్స్ట్ తర్కము, వ్యవసాయ, వాణిజ్య శాస్త్రాలు. ఇవన్నీ కూడా మోక్షదాయకమైనటువంటి వైదిక విద్యా ప్రణాళికలో ఉన్నటువంటి అంశాలు. అన్ని ప్రణాళిక భాగంలోని అంశాలు. ఫస్ట్ వేదాలను తెలుసుకోవాలి. ఋక్, సామ, యజుర్, అథర్వణ వేదాలు. నెక్స్ట్ బ్రాహ్మణాల గురించి, అరణ్యకాల గురించి, ఉపనిషత్తుల గురించి, వ్యాకరణము అంటే ఉచ్చారణ, అర్థ, ఛందశాస్త్రాల గురించి తెలుసుకోవాలి. జ్యోతిష్యం అంటే ఖగోళ శాస్త్రం గురించి తెలుసుకోవాలి. తర్వాత గణితం గురించి, తర్వాత రాజ్యతంత్రము, రాజనీతి, యుద్ధతంత్రము గురించి తెలుసుకోవాలి. ఇక తర్కము అంటే ఒక వరుస క్రమాన్ని ఎలా పాటించాలో తెలుసుకోవాలి. వ్యవసాయ, వాణిజ్య శాస్త్రాల గురించి తెలుసుకోవాలి. ఇక ఇలా విభిన్న విద్యా విషయాలు వేద విద్యలో ఉన్నప్పటికీ వర్ణాన్ని బట్టి వాటిని అభ్యసించే అర్హతని కలిగి ఉండేవాడు. ఇందాక మనం డిస్కస్ చేసాం ఏమని, బ్రాహ్మణులకైతే 8 సంవత్సరాలు, క్షత్రియులకైతే 10, అలాగే వైశ్యులకి 12 సంవత్సరాలు. ఈ విధంగా వర్ణాన్ని బట్టి అభ్యసించే అర్హత అనేది ఉండేదన్నమాట. ఇక వేద విద్యా పద్ధతులు తెలుసుకుందాం ఇప్పుడు. వేదకాలంలో సమస్త జ్ఞాన కేంద్రము గురువే కాబట్టి విద్య అనేది గురుముఖత మాత్రమే సంభవించేది. ఓకేనా. వేదకాలంలో సమస్త జ్ఞాన కేంద్రం ఏంటి? గురువు. కాబట్టి విద్య అనేది గురుముఖత మాత్రమే సంభవించేది. వేద సాంప్రదాయం ప్రకారం అంతిమ వాస్తవాన్ని, సత్యాన్ని దర్శించగలిగే ద్రష్టలు ఏంటంటే ఋషులు. వేద సాంప్రదాయం ప్రకారం అంతిమ వాస్తవాన్ని, సత్యాన్ని దర్శించగలిగే ద్రష్టలు ఋషులు అన్నమాట. ఆ ఋషులు సత్యాన్ని దర్శించడానికి ఉపయోగించినటువంటి పద్ధతులు ఏంటంటే తపస్సు చేయటం, యోగా చేయటం. ఋషులు సత్యాన్ని దర్శించడానికి ఉపయోగించిన పద్ధతులు ఏవి? తపస్సు, యోగ అనేటువంటి 2 పద్ధతులు ఉన్నాయి. సత్యాన్ని గూర్చిన జ్ఞానము తపస్సు, యోగ అన్నటువంటి వైయక్తిక స్వీయ పద్ధతుల ద్వారా సంభవిస్తుంది. జ్ఞానులు, గురువు, ఋషుల మామూలు మనుషులకు వాచిక అంటే జ్ఞానులకు కానీ గురువు ఏం చేసేవాళ్ళు? జ్ఞానులు, గురువు, ఋషుల మామూలు మనుషులకు వాచిక పద్ధతిలో జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఇప్పుడు వాచిక పద్ధతి అంటే ఏంటో తెలుసుకుందాం. వేద విద్యా పద్ధతి అయిన వాచిక పద్ధతిలో 3 దశలు ఉంటాయని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. అవేంటంటే, ఒకటి శ్రవణము, రెండవది మననము, మూడవది వచ్చేసి నిధిధ్యాసన. వాచిక పద్ధతిలో ఉన్నటువంటి 3 దశలు శ్రవణ, మనన, నిధిధ్యాసనం. ఓకేనా. అయితే ఈ శ్రవణము అంటే ఉపాధ్యాయులు పలికినటువంటి పదాలను, పదబంధాలను, విషయాలను శ్రద్ధగా వినే దశ. శ్రవణము అంటేనే వినటం. ఉపాధ్యాయులు పలికినటువంటి పదాలను కానీ, పదబంధాలను కానీ, విషయాలను కానీ శ్రద్ధగా వినే దశ. వైదిక సాంప్రదాయంలో జ్ఞానము గురువు నుండి శిష్యులకు శబ్ద రూపంలోనే పోతూ ఉంటుంది. అయితే వేద విద్యలో శబ్దానికి అధిక ప్రాధాన్యం ఉంది కాబట్టి శ్రవణం అనేది జ్ఞానార్జనలోని మొదటి దశ. వేద విద్యలో జ్ఞానార్జనలోని మొదటి దశ అని అడగొచ్చు. ఏంటమ్మది?
శ్రవణము. శ్రవణం అనేది మొదటి దశ జ్ఞానార్జనలో. ఇక రెండోది వచ్చేసి మననము. మననంలో వల్లెవేయడం, చర్చ చేయడం, ప్రతిఫలనాత్మక ఆలోచనలు చేయడం వంటివి జరుగుతాయి. మననంలో జరిగేవేంటి? వల్లెవేయడం, చర్చ చేయడం, ప్రతిఫలనాత్మక ఆలోచనలు చేయడం వంటివి జరుగుతాయి. అయితే దీని ప్రశ్న ఎలా ఇవ్వచ్చు? వల్లెవేయడం, చర్చ చేయడం, ప్రతిఫలనాత్మక ఆలోచనలు చేయడం వంటివి జరిగే ప్రక్రియ అని అడగవచ్చు. మననము. నెక్స్ట్ మూడోది వచ్చేసి నిధిధ్యాసన. మేధావంతంగా అవగాహన చేసుకున్న విషయాన్ని జీర్ణం చేసుకోవాలన్న, సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలన్న ధ్యానం అనేది అవసరం. అయితే నిధిధ్యాసన అన్న దశలో విద్యార్థి నేర్చుకున్న విషయంపై ఏకాగ్రతను నిలిపి ధ్యానంలోకి పోయి సత్యవంతమైన జ్ఞానాన్ని సాక్షాత్కరింప చేసుకుంటాడు. అయితే సత్య జ్ఞానాన్ని ఎవరికి వారు వారి వారి పద్ధతుల్లో కనుగొనాలి. కాబట్టి వేద విద్యా పద్ధతుల్లో ఎక్కువగా సమూహ బోధన కంటే కూడా వైయక్తిక బోధనకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఈ బోధనా భాష ఎలా ఉందో తెలుసుకుందాం. సంస్కృతము రాజభాష. సంస్కృతము రాజభాష ఉండేది. పండిత భాషగా కూడా గుర్తింపు పొందడంతో అది బోధనా భాషగా పరిగణించబడింది. సంస్కృతం రాజభాష పండిత భాషగా గుర్తింపు పొందడంతో అది బోధనా భాషగా పరిగణించబడింది. ఇక గురువు హోదా ఎలా ఉందో తెలుసుకుందాం. గురువు హోదా అన్నది సంఘంలో గురువు నిర్వర్తించే పాత్రపై గురువుకు ఆనాటి రాజకీయ అధికారం ఇచ్చే స్థానం మీద ఆధారపడి ఉందన్నమాట. అయితే గురువుని దైవ సమానంగా భావించి ఆచార్య దేవోభవ అంది. గురుర్ విష్ణు అని కూడా అందనమాట. గురువుని దైవంతో సమానంగా భావించి ఆచార్య దేవోభవ, అలాగే గురుర్ విష్ణు అని చెప్పి అందనమాట. వేదకాలంలోని ఉపాధ్యాయులు కేవలం పాఠాన్ని బోధించేవారు మాత్రమే కాక, అంటే పాఠంతో పాటుగా సత్య జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, మోక్ష సాధన జ్ఞానాన్ని ఉపదేశించేవాళ్ళు. పాఠాలతో పాటుగా సత్యజ్ఞానము, ఆత్మజ్ఞానము, మోక్ష సాధన జ్ఞానాలను ఉపదేశించేవారు. వర్ణ ధర్మాలకు సంబంధించి, వర్ణాశ్రమ ధర్మాలకు సంబంధించి హితబోధ చేస్తూ ఉండేవారట. విస్తృత సమాజంలోని బ్రాహ్మణ హోదా గురువులకు కూడా లభిస్తూ ఉండేది. అయితే గురు శిష్య సంబంధం గురించి తెలుసుకుందాం. వేద విద్యలో గురు శిష్యుల అవినాభావ ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండేవాళ్ళు. అవినాభావ సంబంధం, ప్రత్యక్ష సంబంధాన్ని గురు శిష్యుల మధ్య మనం చూశారనమాట మన పూర్వీకులు. వేద విద్యలో గురు శిష్య సంబంధం జ్ఞానాత్మక, ఆధ్యాత్మిక సంబంధం అన్నమాట. ఆ అవినాభావ ప్రత్యక్ష సంబంధం ఏంటంటే జ్ఞానాత్మక, ఆధ్యాత్మిక సంబంధం ఉందట. అయితే ఔద్యోగిక సంబంధంగా కూడా బాసిల్లిందంట. చూడండి, అవినాభావ సంబంధం అన్నాం, ప్రత్యక్ష సంబంధం అన్నాం, జ్ఞానాత్మక సంబంధం అన్నాం, ఆధ్యాత్మిక సంబంధం అన్నాం, అలాగే ఔద్యోగిక సంబంధంగా కూడా ఉందట. అయితే వేద విద్యలోని గురు శిష్యుల సంబంధం ప్రత్యక్ష సంబంధము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక వేద విద్య విమర్శనాత్మక పరిశీలన గురించి తెలుసుకుందాం. వేద విద్య మహోన్నతమైన ప్రాచీన విద్యా వ్యవస్థలో ఒకటిగా గుర్తింపబడింది. ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యతనిచ్చినటువంటి ఈ విద్య జీవితానికి, భౌతిక పార్శ్వానికి సంబంధించిన విద్యపై దృష్టిని కేంద్రీకరించలేదు. అయితే ఈ విద్యలో ఎటువంటి దోషాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. ప్రవేశ అర్హతకు సంబంధించి వేద విద్య అంటే మలివేద విద్య వర్ణ వివక్ష, లింగ వివక్షలను పాటించి అటు శూద్రులను ఇటు స్త్రీలను గురుకులాలకు రానియకుండా అడ్డుకట్ట వేసింది. దాన్ని మనం చెప్పుకున్నాం. వర్ణ వివక్ష అంటే శూద్రులు అంటరాని వారిగా భావించి వారిని గురుకులాలకు రానివ్వలేదు. అలాగే స్త్రీకి కూడా విద్య అవసరం లేదని భావించి వారిని కూడా గురుకులాలకు రానియకుండా అడ్డుకట్ట వేసింది. అయితే నేటికి ఈ సామాజిక వర్గాల వారిలో అత్యధికులు నిరక్షరాస్యులుగా ఉన్నారు. నెక్స్ట్, ప్రజల భాష బోధనా భాష కాదని కొద్ది మందికి పరిమితమైనటువంటి సంస్కృత భాష ప్రజలను విద్య నుండి దూరం చేయడానికి కారణమైందనమాట. మత ప్రధాన జ్ఞానానికి పెద్దపీట వేయటం వల్ల శాస్త్ర సంబంధ జ్ఞానం అనేది కుంటుపడిపోయింది.
ప్రజల నిత్య జీవితం గురుకుల జ్ఞానంతో ఎలాంటి సంబంధం పెట్టుకోలేకపోయింది. గురువు కాగలిగిన అర్హతను ఒక వర్ణానికే పరిమితం చేసి గురువు హోదాను పొందే అవకాశాన్ని మిగతా వారందరికీ కూడా నిరాకరించింది. అంటే ఒక కులం వారు మాత్రమే గురువులు హోదా పొందేటువంటి అవకాశం, మిగతా వారికి ఈ అవకాశం లేదని చెప్పి భావించింది. ఇలా అనేక లోపాలతో ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన జ్ఞానాన్ని వేద విద్య బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచింది ఆ రోజుల్లో. ఇక రెండవది బౌద్ధ విద్య. బౌద్ధ విద్యా విధానం బుద్ధుని బోధనల ఆధారంగా నిర్మించబడింది. బుద్ధుని బోధనలు సామాజిక మూలాల నుండి ప్రారంభమై సమాజ మార్పు దిశను నిర్దేశించాయి. ఆసియా వెలుగ్గా కొనియాడినటువంటి బుద్ధుడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందినవాడు. అయితే సాంస్కృతిక మత రంగాలలో యజ్ఞాల పేరుతో, యాగాల పేరుతో విపరీతమైన జంతు బలులు జరుగుతున్నటువంటి స్థితి ఆ రోజుల్లో. వ్యవసాయ సమాజాన్ని ఆవిష్కరించేందుకు వీలుగా వ్యవసాయ సమాజాభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి జంతు బలుల్ని వ్యతిరేకిస్తూ అహింసని ఒక విలువగా ప్రతిపాదించాడు బుద్ధుడు. జంతు బలులను వ్యతిరేకించే క్రమంలో జంతు బలులను ప్రోత్సహిస్తున్న యజ్ఞ యాగాదులను, వానికి ఆలంబనగా ఉన్నటువంటి వైదిక తాత్విక పునాదిని వ్యతిరేకించాడు. బుద్ధుని బోధన వైదిక సామాజిక వ్యవస్థ ప్రతివాదము. వైదిక వ్యవస్థ ప్రతిష్ఠించి పెంచి పోషింపజూస్తున్నటువంటి వర్ణ వ్యవస్థ వ్యతిరేక సామాజిక వ్యవస్థే బుద్ధుని సామాజిక వ్యవస్థ. వైదిక తాత్విక ఆధ్యాత్మిక పునాదులైనటువంటి ఆత్మ పరమాత్మ మోక్షము పునర్జన్మలను తీవ్రంగా వ్యతిరేకించాడు. వైదికుల ఆత్మ సిద్ధాంతానికి భిన్నంగా సర్వము అనాత్మ అని చెప్పి అన్నాడు. సమాజంలో సర్వత్రా వ్యాపించిన పీడనలు, దుఃఖాన్ని చూసి సర్వం దుఃఖం అన్నాడు. అయితే ఈ బుద్ధుని బోధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బుద్ధుడు సాంప్రదాయిక అర్థంలో తాత్విక చింతనాపరుడు కాదు. అతను ఒక నైతిక హితబోధకుడు, సంఘ సంస్కర్త. నిజానికి అతడు ఉబుసుపోని అది భౌతిక తాత్విక చింతనల్లో కూరుకుపోకుండాని తన శిష్యులకు చెబుతూ ఉండేవాడు. సుఖాన్ని, దుఃఖాన్ని, దుఃఖ నిరోధాల గూర్చి ఆలోచించండని పేర్కొంటూ ఉండేవాడు. ఇక బుద్ధుని బోధనలు చూస్తే వినయ పిటకము, శుద్ధ పిటకము, అభిధమ్మ పిటకము అనే త్రిపీటకాలు మరియు జాతక కథల నుండి మనకు లభిస్తాయి. బుద్ధుని బోధనలు వేటి నుంచి లభిస్తాయి అంటే త్రిపీటకాలు మరియు జాతక కథల నుండి లభిస్తాయి. ఏంటి ఆ త్రిపీటకాలు? వినయ పిటకము, శుద్ధ పిటకము, అభిధమ్మ పిటకము. ఇక 4 గొప్ప సత్యాల గురించి తెలుసుకుందాం. బుద్ధుడు ప్రవచించినటువంటి 4 గొప్ప సత్యాలనే ఆర్య సత్యాలని కూడా అంటారు. అవి ఇందానే చెప్పాం. సర్వం దుఃఖం, ప్రతి చోట దుఃఖమే తాండవిస్తున్నది. సర్వం దుఃఖం అంటే ప్రతి చోట దుఃఖమే తాండవిస్తున్నది అని. రెండోది దుఃఖ సముదాయ. ఈ దుఃఖ హేతువును బుద్ధుడు ప్రతిపత్య సముత్పాద సిద్ధాంతం ద్వారా వివరించాడు. దుఃఖహేతువుని బుద్ధుడు ఎలా వివరించాడు, ఏ సిద్ధాంతం ద్వారా వివరించాడంటే ప్రతిపత్య సముత్పాద. దుఃఖానికి కారణం కోరికలని చెప్పి తెలియజేశాడు. కోరికకి కారణం అవిద్య అని బుద్ధుడు అన్నాడు. ఈ విషయాన్ని గమనించండి. దుఃఖానికి కారణం ఏంటని తెలియజేశాడు బుద్ధుడు? కోరికలు. కోరిక కారణం ఏమని తెలియజేశాడు? అవిద్య, అంటే విద్య లేకపోవటం. ఇక మూడోది వచ్చేసి దుఃఖ నిరోధ. దుఃఖానికి కారణం ఉంది కనుక దుఃఖాన్ని నిరోధించవచ్చునన్న దాన్ని బుద్ధుడు చెప్పాడు. దుఃఖ నిరోధ అంటే దుఃఖానికి కారణం ఉంది. ఏంటి దుఃఖానికి కారణం? కోరికలు. ఆ కోరిక కారణం ఏంటి? అవిద్య. మరి దాన్ని నిరోధించవచ్చు. ఎలా నిరోధించవచ్చు? కోరికలు కలగకుండా ఉండాలంటే ఏముండాలి? విద్యను అభ్యసించాలి. విద్యను అభ్యసించినట్లయితే ఆ కోరికలు అనేవి కొంచెం అదుపులో ఉంటాయి. దానివల్ల దుఃఖం అనేది తగ్గిద్ది అని అతని ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ దుఃఖ నిరోధ మార్గ. దుఃఖాన్ని నిరోధించవచ్చని చెప్పిన బుద్ధుడు దానికి మార్గంగా నైతికత ఆధారంగా కలిగిన మార్గాన్ని చూపించాడు. అదే ఏంటంటే అష్టాంగ మార్గము. ఈ అష్టాంగ మార్గంలో 8 నైతిక చర్యలు ఉన్నాయి.
సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్ప, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మట, సమ్యక్ జీవ, సమ్యక్ వ్యాయామ, సమ్యక్ సమాధి, సమ్యక్ స్మృతి. ఈ 8 అష్టాంగ మార్గాలు అంటారు వీటిని. ఇవి నైతిక చర్యలుగా మనం చెప్పుకుంటాం. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్ప, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మట, సమ్యక్ జీవ, సమ్యక్ వ్యాయామ, సమ్యక్ సమాధి, సమ్యక్ స్మృతి. బుద్ధుడు దుఃఖ కారణాన్ని కోర్కెలో చూశాడు. కోర్కెకు కారణాన్ని వైయక్తిక స్థాయిలోనే చూసి దానికి కారణంగా అవిద్య అని చెప్పి పేర్కొన్నాడు. ఇక బౌద్ధ విద్యా లక్షణాలు తెలుసుకుందాం ఇప్పుడు. ప్రతి విద్యా వ్యవస్థ లక్ష్యాల అధ్యయనంతో ప్రారంభం కావాలి. ఎందుకంటే ఏ విద్య అయినా నిర్దిష్టమైనటువంటి లక్ష్యాల నిర్దేశనంతో మరియు వాటి వెలుగులో వాటి సాధన కోసం సాగుతుంది. బౌద్ధ విద్య కూడా నిర్దిష్టమైన లక్ష్యాలతో సాగింది కాబట్టి దాని లక్ష్యాలను ఇప్పుడు చూద్దాం. బౌద్ధ విద్యా లక్షణాలు. బౌద్ధ విద్యా లక్ష్యాలనేవి వేద విద్యా లక్ష్యాలకు పూర్తిగా భిన్నమైనవి. బౌద్ధం వేదం ప్రవచించినటువంటి ఆత్మ పునర్జన్మలను నిరాకరించింది. ఈ ప్రపంచమే నిజమైందని, అందులో దుఃఖము సత్యమన్న బుద్ధుడు దుఃఖ విముక్తం లక్ష్యం కావాలన్నాడు. అందుకే బౌద్ధ విద్యా లక్ష్యాలు ఏంటో తెలుసుకుందాం. విముక్తి, అవిద్య నుండి, కోర్కె నుండి, దుఃఖము నుండి విముక్తం గావించడమే విద్యా లక్ష్యం కావాలని తెలియజేశాడు. అందుకే వ్యామోహము, కోర్కెను మనుష్యులు త్యజించే నైతిక ప్రాతిపదిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. వేద విద్య లేదా వైదికుల దృష్టిలో విముక్తి అనేది మోక్షమైతే, బౌద్ధుల దృష్టిలో విముక్తి అంటే నిర్వాణము. విముక్తి అంటే ఏంటి? నిర్వాణము, జీవికకు సిద్ధం చేయుట. బౌద్ధము మనిషిని కోర్కె నుండి విముక్తం కమ్మని చెబుతూనే సమాజ అవసరమైనటువంటి జ్ఞానాన్ని పిల్లలకు అందించి వారిని జీవితానికి సన్నద్ధం చేయడాన్నే లక్ష్యంగా ఎంచుకుంది. దీన్నే జీవికకు సిద్ధం చేయడం అంటాం. ఇక నైతిక అభివృద్ధి. బౌద్ధం ఆదర్శమే నైతికత. అందుకై బౌద్ధ విద్యార్థుల్లో రుజువర్తనను పెంపొందించటం విద్యా లక్ష్యం చేసింది. అయితే బౌద్ధ విద్య ప్రవేశార్హత ఏంటో తెలుసుకుందాం. బౌద్ధ విద్యలో సూత్రరీత్యా ప్రవేశార్హత అందరికీ ఉంది. సర్వజనీన విద్యను ప్రతిపాదించాడు ఇతను. బౌద్ధుడు ప్రవేశించినటువంటి విద్య ఏంటి? సర్వజనీన విద్య. అందరూ కూడా అర్హులే. బౌద్ధ విద్యాలయ ప్రవేశ ఉత్సవాలు పబ్బజ మరియు ఉపసంపద. ఇది బిట్టుగా రావచ్చు. బౌద్ధ విద్యాలయ ప్రవేశాలు ఏంటి? ప్రవేశ ఉత్సవాలు ఏంటి? పబ్బజ అలాగే ఉపసంపద. పబ్బజ మరియు ఉపసంపద. 8 సంవత్సరాలు దాటిన ప్రతి శిశువు కూడా పబ్బజ లేదా పబ్బ లేదా ప్రభజ అనే ప్రవేశ ఉత్సవానికి అర్హులే. పబ్బజ అన్న, పబ్జ అన్న లేదా ప్రభజ అన్న ఒకటే అర్థాన్ని ఇస్తాయి. పబ్బజ అంటే ముందుకు పోవడం. ఈ పబ్బజ అన్న ఉత్సవంతో విద్యార్థి ప్రాథమిక విద్య ప్రారంభమవుతుంది. ప్రాథమిక విద్య 12 సంవత్సరాలకు కొనసాగుతుందన్నమాట. ప్రాథమిక విద్య 12 సంవత్సరాలు కొనసాగుతుంది. అంటే 8 సంవత్సరాల వయసులో చేరి 12 సంవత్సరాల విద్యను అభ్యసించి 20వ ఏట అంటే 12 + 8 20 ఏళ్ల తర్వాత అంటే 20వ సంవత్సరం వచ్చినప్పుడు ప్రాథమిక విద్యను పూర్తి గావిస్తాడు. 8 సంవత్సరాల వయసులో చేరి 12 సంవత్సరాల విద్యను అభ్యసించి 8 + 12 ఎంతమ్మా? 20వ ఏట తన ప్రాథమిక విద్యని పూర్తి చేస్తాడనమాట. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత విద్యార్థికి ఉన్నత విద్య ప్రారంభమవుతుంది. ఉన్నత విద్యలోకి అడుగిడుతున్నప్పుడే ఉపసంపద అనేటువంటి మరో ఉత్సవం ఉండేది. ఇప్పుడే పబ్బజ అయిపోయింది కదమ్మా. తర్వాత ఉండేటువంటి ఉత్సవం ఏంటి? రెండోది ఉపసంపద. ఈ ఉత్సవం తర్వాత విద్యార్థి సన్యాసి లేదా భిక్షువుగా మారతాడు. ఈ ఉత్సవంలో విద్యార్థికి నున్నుగా గుండు చేయించి ఒక దుప్పటాను కప్పి సాధారణ జీవితానికి అలవాటు పడేటట్టు చేస్తారు. ఈ దశలోని విద్య 10 సంవత్సరాలు ఉంటుంది. 10 సంవత్సరాల కాలంలో అత్యున్నత విద్యను అభ్యసించిన వారు బౌద్ధంలో ఉపాధ్యాయులు అవుతారు. ఈ బౌద్ధ విద్యాలయాలు కానీ చూసినట్లయితే
విద్యకు వ్యవస్థారూపం ఇవ్వడమే బౌద్ధం చేసినటువంటి ప్రధానమైన పని. బౌద్ధ విద్య ఆరామాల్లో, మఠాల్లో ఇవి ప్రారంభమయ్యేవన్నమాట. మఠాలు, ఆరామాలు, సంఘాలు ఉన్న చోటనే కాలక్రమంలో విశ్వవిద్యాలయాలు వెలిసినాయి. అయితే బౌద్ధం స్థాపించినటువంటి ఉన్నత విద్యా కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి తక్షశిల, నలంద, వల్లభి, విక్రమశిల, ఓదాంతపురి, మిథిల, నదియా, జగ్దల్లా ఇవన్నమాట. తక్షశిల, నలంద, వల్లభి, విక్రమశిల, ఓదాంతపురి, మిథిల, నదియా, జగద్దల్లా ఇవన్నీ కూడా బౌద్ధం స్థాపించినటువంటి ఉన్నత విద్యా కేంద్రాలే. అయితే నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారంటే ఆర్యదేవుడు స్థాపించాడు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో మన దేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు యువాన్ శాంగ్ 5 సంవత్సరాలు నలంద విశ్వవిద్యాలయంలో విద్యని అభ్యసించాడు. ఆ కాలంలో 1500 మంది ఆచార్యులు, 8500 మంది విద్యార్థులు ఆ నలంద విశ్వవిద్యాలయంలో ఉన్నారట. దీనికి 200 గ్రామాలు దత్తత ఇవ్వడం జరిగిందట. ఎన్ని గ్రామాలు దత్తత ఇచ్చారమ్మా? 200 గ్రామాలు దత్తత ఇచ్చారట. ఈ గ్రామాల నుండి వచ్చిన ఆదాయంతో పాటు రాజుల నుండి, ప్రజల నుండి విరాళాల రూపంలో వనరులు సమకూరుతూ ఉండేవంట అక్కడ. దానివల్ల పూర్తిగా ఉచిత ఉన్నత విద్యని ఆ కాలంలో అందించారట. బౌద్ధ విద్యా ప్రణాళిక గురించి తెలుసుకుందాం. బౌద్ధుల విద్యా ప్రణాళిక విద్యా సంస్థల్లో బోధింపబడే అంశాలు పరివర్తనలోనున్న సమాజపు స్థితిని, ఆలోచన స్థితిని ప్రతిబింబిస్తాయట. బౌద్ధ విద్యా వ్యవస్థలోని విద్యా ప్రణాళిక చాలా సమగ్రమైనది. బౌద్ధ విద్యా విధానంలో సాధారణ విద్యకు ఎంత ప్రాధాన్యత ఉందో వృత్తిపరమైన మరియు శాస్త్రీయ విద్యకు అంతే ప్రాధాన్యత ఉండేదని ఆర్కే ముఖర్జీ అని ఆయన తెలియజేశారు. ఫాహియాన్ అన్న చైనా యాత్రికుడు సమగ్రమైనటువంటి సాధారణ విద్య అమల్లో ఉండేదని పేర్కొన్నాడు. వీరి విద్యా ప్రణాళిక నైతిక అంశాల మరియు భౌతిక అంశాల కలయిక అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. నైతిక అంశాలు బుద్ధుని అష్టాంగ మార్గాన్ని ప్రతిఫలిస్తే, భౌతిక విషయాలు ఆవిర్భవిస్తున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నామంటే నైతిక అంశాలు అనేవి బుద్ధుని అష్టాంగ మార్గాన్ని ప్రతిఫలిస్తే, భౌతిక విషయాలు ఆవిర్భవిస్తున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలని ఈ భౌతిక విషయాలు అనేవి ప్రతిబింబిస్తాయంట. నెక్స్ట్ బౌద్ధ విద్యలో బోధించబడినటువంటి విషయాలు: బౌద్ధ సామాజిక తత్వము, వ్రాయడము, గణించడం, గణితము, ఆయుర్వేద వైద్యము, శరీర ధర్మ శాస్త్రము, వ్యవసాయము, వడకడం, నేయడం వంటి చేతి వృత్తుల్లో శిక్షణ, అల్లికలు, కుట్టడం, వ్యాపార శాస్త్రము, సైనిక శిక్షణ, విలువిద్య, శిల్పకళ, సంగీతం ఇవన్నీ కూడా బౌద్ధ విద్యలో బోధించబడిన విషయాలే. మరొకసారి చూద్దాం వాటిని. ఏంటమ్మది? బౌద్ధ సామాజిక తత్వము, వ్రాయడము, గణించడం, గణితం, ఆయుర్వేద వైద్యము, శరీర ధర్మశాస్త్రము, వ్యవసాయము, వడకడం, నేయడం వంటి చేతి వృత్తుల్లో శిక్షణ, అల్లికలు, కుట్టడం, వ్యాపార శాస్త్రము, సైనిక శిక్షణ, విలువిద్య, శిల్పకళ, సంగీతం. బౌద్ధ బోధనా విధానం. బోధనకు మనస్తత్వ దృక్పథాన్ని అవలంబించేవారు. వారు ప్రధానంగా ఈ పద్ధతులు అవలంబించేవారు. ఏంటంటే ఓరల్ మెథడ్, అంటే వాచిక పద్ధతి. ఈ వాచిక పద్ధతిలో ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి, గతి తార్కిక పద్ధతి, ఈ 4 పద్ధతులు ఉండే అన్నమాట. వాచిక పద్ధతిలో ఉండేవేంటి? ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి, గతి తార్కిక పద్ధతి. ఇక రెండోది వచ్చేసి వ్రాత పద్ధతి, మూడోది ఆచరణాత్మక పద్ధతులు. ఇక బోధన మాధ్యమం. బౌద్ధ విద్య అందరికీ విద్య అన్నది కాబట్టి ప్రజల వాడుక భాష అయిన పాళీని బోధనా భాషగా చేసింది. దీనితో విద్యకు ప్రజలకు విద్య చేరువైందనమాట. ఇక బౌద్ధ గురువులు. బౌద్ధ గురువుల్ని ఉపాధ్యాయులని, ఆచార్యులని సంబోధిస్తూ ఉండేవాళ్ళు.
వీరు నైతిక రుజువర్తనం కలిగి ఆదర్శవంతమైన సాధారణ జీవితాన్ని గడపాలి. బౌద్ధ ఉపాధ్యాయులు మానిటోరియల్ పద్ధతి ద్వారా రూపొందించబడేవారని జాతక కథలు చెబుతూ ఉన్నాయి. ఇక బౌద్ధ విద్య ఏ విధంగా చేర్పులు జరిగాయో తెలుసుకుందాం. బౌద్ధ విద్య అనేది భారతీయ విద్యకు కొన్ని సేవలని చేసింది. వీటిలో విద్యలో పాటిస్తూ వచ్చిన వివక్షల్ని పాటించడం, అందరికీ విద్యావకాశాలను తొలిసారిగా కల్పించింది. వృత్తి సంబంధ, సమాజ సంబంధ జ్ఞానాన్ని విద్యా వ్యవస్థలో ఇవ్వడం జరిగింది. విద్యపై కొనసాగుతూ వచ్చిన బ్రాహ్మణీయ గుత్తాధిపత్యాన్ని ఛేదించింది. అలాగే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రాచీన విశ్వవిద్యాలయాలని ఏర్పరిచిందనమాట. మత స్థానంలో నైతికతను విద్యకి ఆలంబనంగా చేసింది. అయితే ఇప్పటి వరకు మనం బ్రాహ్మణ విద్యా విధానం అంటే వేద విద్యా విధానం, బౌద్ధ విద్యా విధానాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే వాటి మధ్య పోలికలు తేడాలు ఏమున్నాయో తెలుసుకుందాం. వేద విద్యా విధానంలో బ్రాహ్మణులది అగ్రస్థానం. ఈ రెండు విద్యా విధానాల్లో విద్యార్థులు ఆశ్రమ నివాసం చేస్తూ విద్య అభ్యసించాలి. దైనందిక విద్యార్థి జీవితాల్లో తేడాలనేవి కానరావు. భిక్షాటన రెండింటా సమానం. వేద విద్యలో కానీ బౌద్ధ విద్యలో కానీ భిక్షాటన అనేది సమానం. విద్యారంభము వైదిక విద్యా విధానంలో ఉపనయనము, సమావర్తన, ముగింపు. విద్యారంభం బౌద్ధ విద్యా విధానంలో పబ్జ అలాగే ఉపసంపాదన కార్యక్రమాలతో జరుగుతాయి. అంటే వేద విద్యా విధానంలో ఉపనయనంతో ప్రారంభమై సమావర్తనంతో ముగిస్తుంది. బౌద్ధ విద్యా విధానంలో పబ్బజతో ప్రారంభమై ఉపసంపాదన కార్యక్రమంతో ముగుస్తుంది. చూడండి, భేదాలు గమనిద్దాం. జీవితాశయ పరిపూర్తి కోసం బ్రాహ్మణ విద్య ఉంది. బౌద్ధ ధర్మ ప్రచారం కోసం బౌద్ధ విద్య ఉంది. బ్రాహ్మణ విద్యలో మోక్షకాంక్ష అనేది ప్రధాన లక్ష్యం. నిర్వాణకాంక్ష అనేది బౌద్ధ విద్యలో ప్రధాన లక్ష్యం. సమావర్తన తర్వాత గృహస్థు జీవితం, ఓకేనా. ఉపసంపద తర్వాత సన్యాసి జీవితం. ఇక్కడేమో గృహానికి వెళ్తాడు, ఇక్కడ సన్యాసిగా మారతాడనమాట. వైయక్తిక విద్య ఉంటుంది, ఇక్కడేమో సామూహిక విద్య ఉంటుంది. అంటే వ్యక్తంతర భేదాలు ఉంటాయి. అదేందా మనం చెప్పాం, వర్ణాలని ఆధారంగా చేసుకొని బ్రాహ్మణ విద్య ఉంటుంది. ఇక్కడ అందరికీ ఒకటే సామూహిక విద్య అనేది ఉంటుంది. గురువు ఆశ్రమే విద్యాలయం. ఇక్కడ సంఘాలు లేదా ఆరామాలు అనేవి విద్యాలయాలుగా ఉన్నాయి. ఇక మోనోక్రటిక్ ఏకాధిపత్యం సిద్ధాంతం మీద జరిగేది. ప్రజాస్వామ్య సిద్ధాంతమే జరిగేది, దాని మీదే జరిగేది. ఇక్కడ విద్యార్థులపై కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవి బ్రాహ్మణ విద్యలో. ఇక్కడ కట్టుబాట్లు అనేవి పరిమితంగా ఉండేవి బౌద్ధ విద్యలో. కుల మత ప్రసక్తి ఉండేది ఎక్కువగా బ్రాహ్మణ విద్యలో. ఇక్కడ అన్ని కులాల వారు విద్యార్హులే అనమాట బౌద్ధ విద్యా విధానంలో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.